హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. భగీరథను కాపాడేందుకే రేవంత్ ఆరాటం. ఫోక్సో కేసులో బండి భగీరథ్ విచారణకు హాజరు కావాలని పోలీసులు అతడి తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో నోటీసులు ఇవ్వకుండా నిందితుడి మేనమామకు ఇవ్వడం ఏంటని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఫోక్సో కేసు నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను రక్షించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆరాట పడుతున్నారని ఆరోపణలు చేశారు. కేసు నమోదై 6 రోజులైనా హోంమంత్రిగా ఒక్కసారి కూడా సమీక్షించకపోవడం, నిందితుడిని అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిజానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని త్యాగాలు చేస్తూ ఈ రోజు తెలంగాణ మహిళా లోకానికి రక్షణ కోసం, రాష్ట్రంలో శాంతి భద్రత కోసం వీరోచిత పోరాటం చేయకపోతే, నాడు 5 రోజుల క్రితం బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కి పోరాడకపోతే ఈ అమ్మాయికి న్యాయం కోసం ఈ కేసు ఎప్పుడో కూడా ఖతమైపోయేది. ఇది వాస్తవం. తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాలి. మనం ఇంత పోరాటం చేస్తున్నా కూడా బండి సాయి భగీరథ్ గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీరు దయచేసి ఇంధనం వాడకండి, పెట్రోల్ ధర ఎక్కువైపోయింది, డీజిల్ ధర ఎక్కువైపోయింది, ఎలక్ట్రానిక్ మీటింగ్లే పెట్టండి అని మరి ఆయన ఏ క్షణాన ఆయనకు ఐడియా వచ్చిందా నరేంద్ర మోడీ గారు. కానీ కరెక్ట్ ఆయన 10వ తారీఖు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చిపోయిండు. బండి సాయి భగీరథ్, నువ్వు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు రావయ్యా అని చెప్పి ఈయనకు ఎర్ర తివాచీ పరిచి చట్టానికి విరుద్ధంగా పేట్ బషీరాబాద్ పోలీసులు వీళ్ళ మామగారికి నోటీసు పంపిస్తే ఈయన చాలా తగుదనమ్మ అనుకుంటూ ఈయన ఒక ఫోర్జరీ సిగ్నేచర్తోని, నిజానికి ఆ 2 సిగ్నేచర్లు ఆయన ముందు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఉండే సిగ్నేచర్, దాని తర్వాత ఇంకొక సిగ్నేచర్, ఈ 2 సిగ్నేచర్లకు ఈ సిగ్నేచర్తో పోలిస్తే రెండిటికి పొంతనే లేదు. ఆ ఫేక్ సిగ్నేచర్తో మనోడు మంచిగా ఒక ఈమెయిల్ చేసిండు, నరేంద్ర మోడీకి అద్భుతమైన శిష్యుడిగా మారిపోయాడు మన బండి సాయి భగీరథ్. సో ఆయన మరి ఈరోజు ఇప్పటికి కూడా పరారీలోనే ఉన్నాడు. నేను ఈ మీడియా సమావేశం మళ్ళీ ముగియక ముందే చెప్తున్నా, ఇతను ఎంతమంది అమ్మాయిలను అఘాయిత్యం చేసిండో ఈరోజు మన దగ్గర లెక్క లేదు. కానీ నేర చరిత్ర ఉన్న వ్యక్తి అని చాలా క్లియర్గా పోలీసు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఈయన ఇప్పటికీ పరారులో ఉన్నాడు. ఈయన వల్ల అమ్మాయిలకు ప్రమాదం ఉన్నది. మన తెలంగాణ మహిళా లోకానికి ప్రమాదం ఉన్నది అన్న విషయం ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళు చెప్తలేరు. ఈయన పరారీలో ఉన్నాడు, ఈయన వల్ల మహిళలకు ప్రమాదం ఉన్నది, ఈయన సమాచారం దొరికితే చెప్పండి అని చెప్పి ఏ పోలీస్ అధికారి కూడా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. డీజీపీ గారు పెట్టలేదు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పెట్టలేదు, డీసీపీ ఎవరు పేట్ బషీరాబాద్ డీసీపీ పెట్టలేదు, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కూడా మాకు ఈ పారిపోయిన నిందితుడి సమాచారం ఇవ్వండి అని చెప్పి ఎవరు కూడా పెట్టలేదు. కానీ మా తెలంగాణలో పుట్టిన బిడ్డల, మరి ముఖ్యంగా మైనర్ బాలికల రక్షణ దృష్ట్యా మేమే ఒకసారి ఆయన మళ్ళీ చూపిద్దాం అనుకుంటున్నాం. దయచేసి ప్రజలారా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని దయచేసి చూడండి. ఈయన బండి సాయి భగీరథ్. ఇప్పుడు పోక్సో కేసులో సెక్షన్ 6 కింద ఒక మైనర్ బాలిక మీద తరచుగా అఘాయిత్యం చేసిండన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. సో ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారి పుత్రరత్నాన్ని రక్షించాలనే ఆలోచన ఉంది తప్ప ఈయనను ఈయన ఆ అమ్మాయికి న్యాయం చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా మాకైతే ఇప్పటివరకు అర్థం కావడం లేదు. సో ఒక్కసారి చూడండి, ఈ అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన వెంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా, లేకపోతే కొంచెం బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు.
మీకు ఈ 3 రూపాల్లో ఈ అబ్బాయి ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ, ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా చెప్పాలంటే సీతక్క గారు పెట్టాలి. ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క గారు పెట్టాలి. ఇలా ప్రభుత్వంలో హోంమంత్రి లేడు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఇక సోకాల్డ్ ప్రతిపక్షాలు అని చెప్పుకునే రకరకాల పార్టీలు, ఈ మధ్యన వచ్చిన కొన్ని కాపీ క్యాట్ కార్బన్ కాపీ పార్టీలు, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా తప్పకుండా. సో ఎవరిని కాపాడడానికి కుట్రలు చేస్తున్న విషయం కూడా మాట్లాడతా. మీకు ఏమైనా సమాచారం వస్తే 1098 చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ ఉంటుందండి. లేకపోతే డయల్ 100 డయల్ 100 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి చెప్పండి మీ వివరాలు గోప్యంగా వస్తే. లేకపోతే మాకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మా ఐడికైనా లేకపోతే ఎవరికైనా మీరు దయచేసి డిఎం చేయండి. లేకపోతే మా వాట్సాప్ మా నెంబర్ అందరి దగ్గర ఉంటుంది జనరల్గా, మా గూగుల్లో కూడా దొరుకుతుంది. ఆ నెంబర్కు మెసేజ్ చేయండి. మీ వివరాలు గోప్యంగా పెడతాం, పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం. మేము పోలీసింగ్ చేయం, అది మా డ్యూటీ కాదు. మేము డబ్బులు ఇస్తున్నది, పన్ను ఇస్తున్నది పోలీసు వాళ్ళకు జీతాలు ఇస్తున్నది మన పన్నుల నుంచే. వాళ్ళ డ్యూటీ మనందరి ధన మాన ప్రాణాలు రక్షించడం. అందుకొరకు ఇది వాళ్ళే డ్యూటీ చేయాలి. ఇక రెండోది, ఈరోజు ఉదయం బాధితురాలి తల్లి నాతో మాట్లాడింది. చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పాలంటే, కానీ చెప్పాలి. ఒక తల్లి క్షోభ ఏ విధంగా ఉంటుందన్నది. గత 2 రోజుల నుంచి మరి ఇప్పుడు కొత్తగా సిట్కు చీఫ్ రితురాజ్ అనే ఒక కూకట్పల్లి డీసీపీ గారిని నియమించారు. వారు తన పని తాను చేసుకుంటే పోతున్నారు. నిజానికి చెప్పాలంటే ఉన్నట్టు చెప్పాలి. ఆమె వచ్చిన తర్వాతనే కొంత కేసులో కొంత పురోగతి కనిపిస్తూ ఉన్నది. మరి పేట్ బషీరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, డీసీపీ పేట్ బషీరాబాద్ మిస్టర్ బండి సంజయ్ కుమార్, both in Hyderabad residence and Karimnagar residence, and CCTV footages of this family, and collate them, ma'am, with AI. Definitely you are going to get Bandi Sanjay Kumar's meeting with these people. Then please ask Bandi Sanjay Kumar, sir, what did you tell this mother? ఆ తల్లి ఏమంటుంది? మమ్మల్ని బెదిరించారు అంటుంది. మరి మీరు ఆమెకి ఏం చెప్పారు అని చెప్పి గౌరవ సిట్ చీఫ్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏ స్టాండర్డ్ పెట్టినా, ఏ టెస్ట్ పెట్టినా బండి సంజయ్ కుమార్ గారు A2 అవుతారు మేడం. ఇలా ఈ తెలంగాణలో మన దురదృష్టం ఏంటంటే, ఈ తెలంగాణ ఈ పరిస్థితిలో ఇలా ఆ అమ్మాయి మేజరా మైనరా అనే చర్చ జరుపుతా ఉన్నారు బీజేపీ వాళ్ళు. దానికి తోడు కొన్ని పత్రికలు కూడా క్విడ్ ప్రోకో కింద జరుపుతున్నారు నా అనుమానం. దయచేసి క్షమించండి ఇక్కడ మీడియా మిత్రులు. అమ్మాయి మీద జరిగిన అత్యాచారము, మల్టిపుల్ లొకేషన్స్ లో జరిగిన అఘాయిత్యాలు, అత్యాచారాలు అనే దాని మీద చర్చ జరగాలి. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇంత విచ్చలవిడిగా బాధ్యతారహితంగా చిన్నారి అమ్మాయిలను లేకపోతే మహిళలు వీళ్ళతో విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ ఉంటే, ఇంత బాధ్యతారహితమైన ప్రవర్తన మీద జరగాల్సిన చర్చ చివరికి ఎక్కడికి దిగజారిందయ్యా అంటే, ఆ అమ్మాయి మేజరా మైనరా, బోన్ టెస్ట్ చేయాలన్నా లేకపోతే జిహెచ్ఎంసీ టెస్ట్ చేయాలన్నా, ఆ టెస్ట్ చేయాలన్నా, ఈ టెస్ట్ చేయాలన్నా, సరే భయ్ లాస్ట్ ఓకే వరస్ట్ కేసులో ఆ అమ్మాయి ఒక్క రోజుతోనో ఒక నిమిషంతోనో మేజర్ అని తేలుతుంది. బారకున్ మాఫా అంటే అది అఘాయిత్యం కాదా? ఇది అఘాయిత్యం కాదా చెప్పండి. నిన్న కల్వకుంట్ల కవిత గారు, అమ్మా మీరేమన్నారు? మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఏమన్నారు? నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు, ముందు ఈ అమ్మ బాధ చూడండి, ఈ అమ్మ బాధ ఆలకించండి, ఈ అమ్మ బాధ ఆలకించండి. ఆమె బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమెను ఓదార్చే నాదుడే లేడు. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు
బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కుల్లం చదివి మర మనిషిలాగా మీరు చదువుతున్నారు. మళ్ళా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ బాపు నామధేయుడైన కేసీఆర్ గారిని మీరు మర మనిషి అంటున్నారు. నిజంగా మర మనిషి మీరు కవిత గారు. ఒక చిన్నారి బిడ్డ, అన్నం పుణ్యం ఎరగని బిడ్డ తల్లడిల్లిపోతా ఉంటే, తల్లికి ఏం చేయాలో తెలియకుండా ఉంటే, మీరు బయటికి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహంతోనే బీజేపీ వాళ్ళు ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నారండి. ఇక చూడరు, ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు. కవిత గారు దయచేసి గో టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మ్యామ్. ఆన్ 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.